నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేవి చౌక్ సెంటర్లో 92వ దసరా మహోత్సవాల్లో భాగంగా 6వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు. హోరాహోరీగా బ్యాడ్మింటన్ పోటీలు. యాభై కేసుల్లో నిందితులుగా ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 2 చోరులకు రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్. పాలు త్రాగుతున్న వారాహిదేవి అమ్మవారి విగ్రహం క్యూ కట్టిన భక్తులు. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి దేవి చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి మహోత్సవాలు మైసూరు ఉత్సవాలకు దీటుగా నిర్వహిస్తారని భక్తుల విశ్వాసం. 92వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారు కొలువు తీరారు. దేవి చౌక్ సెంటర్లో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 6వ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిగా సాక్షాత్కరించారు. భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకున్నారు. పసుపు కుంకుమాలు తెచ్చినాము, మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము. పసుపు కుంకుమాలు తెచ్చినాము, మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము. తల్లి కనుము కట్నాలు పెట్టినాము, మా కష్టాలు తీర్చమంటూ మొక్కినాము. కనుము కట్నాలు పెట్టినాము, మా కష్టాలు తీర్చమంటూ మొక్కినాము. తీరొక్క పూల దండ తీరంగా అల్లుకొచ్చి నీ మెడలో వేసినామే. వందనాలు 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 తల్లి నీకు, మా విజయవాడ కనక దుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనక దుర్గమ్మ నీకు. ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీలు 2వ రోజు శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగాయి. రాజమహేంద్రవరం సిటీ బ్యాడ్మింటన్ క్లబ్లో జరుగుతున్న పోటీలకు శుక్రవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బొడ్డు వెంకటరమణ చౌదరి, అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ హాజరయ్యారు. మహిళల, పురుషుల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలు జరిగాయి. ప్రీ క్వార్టర్ ఫైనల్స్ పూర్తయ్యాయని, నేటి నుంచి క్వార్టర్, సెమీఫైనల్స్ ఉంటాయని టోర్నమెంట్ నిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. పురుషుల సింగిల్స్ విభాగంలో హర్షన్ ఆంధ్రపై ప్రణయ్ కట్టా విజయం పొందారు. మహిళల సింగిల్స్ బారుని పర్షవాల్ హర్యానాపై నవ్య కంధేరి ఆంధ్ర, దుర్గా ఈషా ఆంధ్రపై, అమోలికా సింగ్ యూపీ, రిషితా పాండే తెలంగాణపై, సూర్య చరిష్మా ఆంధ్ర, పూజిత గాంధీరాజు ఆంధ్రపై, స్నేహ రాజస్థాన్ విజయం సాధించారు. ఆంజన్ రంజన్ రాజస్థాన్ జట్టుపై, సాయి రామన్, జయన్ రెడ్డి ఏపీ తెలంగాణ, సంజయ్ షేక్ గౌస్ తెలంగాణ ఏపీపై, స్వస్తిక్ గోకుల్ తమిళనాడు, అంజన్ రెష్ ఏపీ, యతీష్ కోడా కర్ణాటకపై, విప్లవ్ గోకుల్ తమిళనాడు, గిరీష్ మాయుడు, సాయి పవన్ కర్రీ ఏపీపై, ఆక్టమ్ శెట్టి మహారాష్ట్ర, శంకర్ ప్రసాద్, ఉదయ్ కుమార్ కేరళ జట్లు విజయం సాధించాయి. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇక్కడ రాజమండ్రి నగరంలో ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. దీనికి రాజమండ్రిలో జరగడం అనేది చాలా గర్వంగా ఉంది మా అందరికీ కూడా. ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అయిన ఆదిరెడ్డి వాసు గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు. అదేవిధంగా వారి వెనకాల కూడా చాలామంది కృషి చేశారు, వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు దాదాపు 1300 ప్లేయర్స్, ఆడవారైతే మగవారైతేనే ఈ టోర్నమెంట్కి రాజమండ్రి రావడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా రాజమండ్రిలో ఎటువంటి క్రీడా మౌలిక వసతులు ఉన్నాయని చెప్పేసి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో మనకి చాలా గర్వమైనటువంటి విషయం ఇది. అయితే దేశంలో ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ పురోగతి చెందాలంటే అందులో క్రీడారంగం ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అదొక కొలమానంగా మనం తీసుకోవచ్చు. క్రీడలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కానీ, క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నటువంటి వారు సంఖ్య కానీ ఒక కొలమానంగా తీసుకోవాలి పురోగతి చెందేటప్పుడు.
అందుకే మోడీ గారు వికసిత్ భారత్ అయినా సరే, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర 2047 అయినా సరే క్రీడా రంగానికి అత్యంత కీలక పాత్ర మనం ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ ఫండ్స్ కానివ్వండి, ఇటువంటి టోర్నమెంట్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో మన రాజమండ్రి ప్రాంతంలో జరగాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. దివాన్ చెరువు గ్రామంలో డిబివి రాజు షైనీ అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను బొమ్మూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 8,10,000 రూపాయలు విలువ చేసే నగదు ఆభరణాలు 8,10,000 రూపాయలు విలువ చేసే నగదు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్ చెరువు గ్రామంలో డివిబి రాజు షైనీ అపార్ట్మెంట్లో చోరీ జరిగింది. గత నెల 24వ తేదీన ఇంటి యజమానికి కె అన్వేష్ తల్లి అస్థికలు నిమజ్జనం చేయడానికి కాశీ వెళ్లి 27వ తేదీన తిరిగి వచ్చారు. చోరీ జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్ పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్ జోన్ డిఎస్పీ ఒక స్పెషల్ టీంను కేసు దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేశారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కు వచ్చిన సమాచారం సౌత్ జోన్ డిఎస్పీ, ప్రస్తుత ఈస్ట్ జోన్ ఇన్ఛార్జ్ డిఎస్పీ ఎస్ భవ్య కిషోర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సిబ్బందితో కలిసి అంతర్రాష్ట్ర ముద్దాయిలు ప్రశాంత్ కుమార్ కారాడ, సాగర్ కుమార్ పాండాలను లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద అరెస్ట్ చేశారు. ఈ కేసులో చోరీ సొత్తు, బంగారపు వస్తువులు, నగదును రికవరీ చేశారు. 4 బంగారపు ఉంగరాలు, 3 బంగారపు చైన్స్, బంగారపు లాకెట్, 1 ప్లాటినం ఉంగరం, బంగారపు కడ్డీ, నగదు 4,21,000 రూపాయలు స్వాధీనపరుచుకున్నారు. మొత్తం సుమారు 8,10,000 రూపాయలు విలువ ఉంటుందని అంచనా. ప్రశాంత్ కుమార్ కారాడ, సాగర్ కుమార్ పాండాలు ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు. 2000 సంవత్సరం నుండి నేరాలకు అలవాటు పడ్డారని పోలీస్ రికార్డు వెల్లడిస్తున్నాయి. విశాఖపట్నంలో 11 కేసులు, కాకినాడలో 4 కేసులు, గుంటూరులో 3 కేసులు, బారంపురం ఒరిస్సాలో 5 కేసులు, బైద్యానాథ్ పోలీస్ స్టేషన్ 4 కేసులు, బడా బజార్ పోలీస్ స్టేషన్లో 5 కేసులు, గుస్సాన్ నుగవు పోలీస్ స్టేషన్ 8 కేసులు, కూకట్పల్లి హైదరాబాద్లో 6 కేసులు, ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ నాగ్పూర్ 10 కేసులు, మొత్తం 56 కేసులు ఉన్నాయి. డిఎస్పీ ఎస్ భవ్య కిషోర్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన బొమ్మూరు సిఐ పి కాశీ విశ్వనాథం, సబ్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, హెచ్సీలు వి వెంకటేశ్వరరావు, ఎం ప్రసాద్, డి వెంకటరమణ, పోలీస్ సిబ్బంది కె సురేష్ బాబు, ఎ మణికంఠ, బి హరీష్, వై పూర్ణిమరాజులను ఎస్పీ నరసింహ కిషోర్ అభినందించారు. ఆగస్టు 24న డిబివి రాజు అపార్ట్మెంట్స్లో జరిగిన హౌస్ బ్రేకింగ్ ఏదైతే ఉందో దివాన్ చెరువు విలేజ్లో మనకు అది హౌస్ బ్రేకింగ్ ట్రేస్ చేయడం జరిగిందండి. సో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనకి థెఫ్ట్ అయిన వెంటనే కూడా స్పెషల్ టీమ్స్ అన్ని కూడా బొమ్మూరు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫామ్ చేశాము. సో ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు, ఆఫెన్స్ చేసిన ముద్దాయిల్ని మనం నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ముద్దాయిల వివరాలకు వచ్చేటప్పటికి ప్రశాంత్ కుమార్ కరడ అండ్ సాగర్ కుమార్ పాండా వీళ్ళిద్దరు కూడా అంతర్రాష్ట్ర ముఠాకి సంబంధించిన వాళ్ళు, ఇద్దరు కూడా ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన ముద్దాయిలుగా మనం ఐడెంటిఫై చేశాము. అండ్ వీళ్ళిద్దరికీ కూడా చాలా ఏరియాస్లో కూడా కేసెస్ ఉన్నాయి. ఇద్దరి మీద సుమారు మనకి 60 వరకు కేసులు ఉన్నాయండి. సో అన్నీ కూడా మనకి ఈ దొంగతనం కేసులే మనకి ఉన్నాయి. సో మనకి రాజమండ్రితో పాటు వీళ్ళకి వైజాగ్, కాకినాడ, గుంటూరు అండ్ బరంపురం, సో ఒరిస్సాలో పలు ప్రాంతాల్లో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అండ్ తెలంగాణలో కూడా హైదరాబాద్ ఏరియాలో కూడా వీళ్ళ మీద పలు దొంగతనం కేసులు నమోదైనాయి. సో వీళ్ళని ఎంతో కష్టపడి మన టీమ్స్ అనేది పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర మనము 220 grams ఆఫ్ గోల్డ్ రికవర్ చేశాము అండ్ 8.25 grams ఆఫ్ ప్లాటినం రికవర్ చేశాం అండ్ 4.2 lakh క్యాష్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళని పట్టుకున్నాక అండ్ వీళ్ళ మీద ఉన్న పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కూడా వీళ్ళు మన స్టేట్లో ఒక 8 కేసెస్ వరకు కూడా అడ్మిట్ చేశారు. సో ఆ ప్రాపర్టీ కూడా మనం తర్వాత రికవర్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మనం 10 lakh వర్త్ ప్రాపర్టీని ముద్దాయిల దగ్గర రికవర్ చేశాము. సో ఎస్పీ గారు కూడా ఈ అందరినీ అప్రిషియేట్ చేశారు.
సో ముఖ్యంగా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి కూడా కొద్దిగా పబ్లిక్కి ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం అనుకుంటున్నామండి పోలీస్ తరఫున. సో దసరా హాలిడేస్ అందరూ కూడా ఇళ్లలో హాలిడేస్కి వెళ్తూనే ఉంటారు. సో దయచేసి అందరూ కూడా విలువైన వస్తువులు ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఏదైనా ఉన్నా కూడా బ్యాంక్ లాకర్స్లో దయచేసి భద్రపరచుకొని వెళ్ళండి. సో ఏమైనా ముఖ్యంగా మనకి బొమ్మూరు ఇటు సైడ్ దివాన్ చెరువు కానివ్వండి, ఇటు అవుట్స్కట్స్లో ఉన్న ఆల్ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోమని కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రీసెంట్గా మనం చూస్తే కొవ్వూరు సబ్ డివిజన్లో రాబరీ జరిగింది. ఒక లేడీ ఒంటరిగా ఉన్న లేడీని 3 days బ్యాక్ కొట్టి చేసుకున్నారు. అండ్ ఈరోజు మనకి ఎర్లీ మార్నింగ్ తణుకులో కూడా ఒక రాబరీ రిపోర్ట్ అయింది. సేమ్ ఇట్లాగా ఒంటరిగా ఉన్న మహిళల మీద అదర్ స్టేట్ గ్యాంగ్స్. సో ఈరోజు తణుకులో జరిగిన రాబరీలో కూడా మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తి ఫింగర్ ప్రింట్ కూడా ట్రేస్ అయింది మనకి. సో రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 వారాహిదేవి పీఠంలోని దేవి అమ్మవారి ఆలయంలో వింత చోటు చేసుకుంది. వారాహిదేవి ఆలయంలో విగ్రహం పాలు తాగడం భక్తులు కన్నులారా వీక్షించారు. ఈ విషయం చాలా మంది భక్తులు వీక్షించి దాని ప్రచారం చేయడంతో దీంతో భక్తులంతా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని అమ్మవారి విగ్రహానికి పాలు తాగించారు. నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ వార్త రావడంతో భక్తులతో ఆలయం వద్ద సందడి నెలకొంది. అసలు విషయం ఏంటనే తెలుసుకునే ఉత్సాహంతో ప్రజలంతా ఎక్కువగా అక్కడికి చేరుకున్నారు. అమ్మవారి విగ్రహం నోటి దగ్గర పాలు పెట్టడంతో క్రమక్రమంగా తగ్గిపోయాయి. దీంతో చాలా మంది విగ్రహానికి పాలు తాగించేందుకు పోటీ పడ్డారు. ఇదే విషయంపై ఆరా తీయగా ఆలయంలో అనేక మహిమలు జరుగుతున్నాయని, అందులో భాగంగా అమ్మవారు తమ మహిమను చూపించడానికి ఇలా జరగవచ్చునని అభిప్రాయపడుతున్నారు భక్తులు. ఈ కారణంగానే విగ్రహాలు పాలు తాగుతోందని భక్తులు విశ్వసిస్తున్నారు. వారాహి శ్రీమాత్రే నమః. ఇక్కడ కొంతమూరు వారాహి అమ్మవారి ఆలయం నందు శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు స్థిరవారం పంచమి అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకం, సహస్రనామార్చన, అలాగే భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు ఈ యొక్క పంచమి అభిషేక భాగంలో అమ్మవారికి అభిషేకం చేస్తుండగా అమ్మవారు పాలు తాగడం చూసి అభిషేకం చేస్తుండగానే పాలు స్వీకరించడం చూసాము. అలాగే భక్తులందరికీ అమ్మవారు విశేష కోరికలు తీర్చుతుండగా ఇక్కడ మన ఆలయం నందు ఎటువంటి పబ్లిసిటీ లేకుండా అమ్మవారు దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక తీర్చబడుతున్నది. కావున భక్తులందరూ గమనించి ఈ యొక్క వారాహి అమ్మవారి ఆలయం నందు దర్శన భాగ్యం కల్పించుకోవాలని చెప్పని భక్తులను కోరుచున్నాము. వేల పంచమి సుఖ సందర్భంగా అమ్మవారికి విశేషమైన ఇంత జరిగింది. జరగడంలోనే భక్తులందరూ వచ్చి పంచమి గురించి, పంచమిలో అభిషేకం గురించి, పంచామృత అభిషేకం చేస్తుంటే ఈ లోపల అమ్మవారు పాలు సేకరించడంతో జనాలు చూసి ఒకసారి భక్తులందరూ ఉలిక్కిపడి అందరూ చాలా ఆనందమయ్యి అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి అమ్మవారి గుడి కట్టిన నుంచి ఇంత జరుగుతూనే ఉన్నది. అందరూ కూడా బాగా జరుగుతున్నాయి. పూజలు గట్రా అన్ని కార్యక్రమాలు అన్నీ చక్కగా జరుగుతున్నాయి. అమ్మవారికి జయవారా. పామర్తి బాబురావు గారు, పామర్తి విజయలక్ష్మి గారు. పామర్తి బాబురావు గారి దంపతులచే 40 రోజుల కాలంలో ఈ అమ్మవారి ఆలయం నిర్మించడం జరిగింది. వారి స్వప్నంలో వచ్చి అమ్మవారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని వారిని పదే పదే కోరడంతో వారిద్దరూ కూడా దీన్ని సంకల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా 40 రోజుల్లో ఈ దేవాలయం కట్టడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా రావడం, దీని యందు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్, ఎటువంటి కార్యక్రమాలు ఏమీ నిర్వహించలేదు. వారిగా భక్తులు తెలుసుకుని రావడం జరుగుతుంది. వారి భక్తులు కోరుకున్న ప్రతి కోరిక కూడా భక్తులకు జరగడం కారణంగా వారిగా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుని వెళ్ళడం జరుగుతుంది. అలాగే అందులో భాగంగా ప్రతి శుక్రవారం నెలలో పంచములు, 2 పంచములు, ఒక పౌర్ణమి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ పంచమి. ఈ పంచమి రోజున మన పంచామృత అభిషేకం చేస్తూ ఉండగా ఈ పంచలోహాల విగ్రహం ఏదైతే ఉందో ఆ అమ్మవారు పాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి భక్తులు కూడా వచ్చి వారికి తెలుసుకుని వచ్చి కన్నులారా వీక్షించి
ఆ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళుతున్నారు. విశేషంగా ఈ అమ్మవారు జరిపించే ప్రతి భక్తుడికి కూడా వారు అనుకున్న కోరికలు నెరవేర్చడంతో ఆ అమ్మ అనుగ్రహించి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆవిడే విజయవంతంగా జరిపించుకుంటుంది. ఈ శక్తి స్వరూపిణి ఆ జగన్మాత మా అందరి చేత కూడా దగ్గరుండి మా వెన్ను తట్టి ఎదరికి ఈ కార్యక్రమాలు తీసుకెళ్తుంది. విజయవంతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ పామర్తి బాబురావు గారి దంపతులచే ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. అందరూ కూడా భక్తులు కూడా సహకరిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని ఈ అమ్మను దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందమని కోరుకుంటున్నాను. రాజమండ్రి మోరంపూడి వద్ద పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం మోరంపూడిలో పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో గత శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా గత కొన్ని సంవత్సరాలుగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. ప్రత్యేక హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో మహిళలు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నీకు పసుపు కుంకుమాలు దచ్చినాము, మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము. పసుపు కుంకుమాలు తెచ్చినాము, మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము. తల్లి కనుము కట్నాలు పెట్టినాము, మా కష్టాలు తీర్చమంటూ మొక్కినాము. కనుము కట్నాలు పెట్టినాము, మా కష్టాలు తీర్చమంటూ మొక్కినాము. తీరొక్క పూలదండ తీరంగా అల్లుకొచ్చి నీ మెడలో వేసినామే. వందనాలు 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 తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. నిన్ను వాడవాడలందు తల్లి నిలుపుకున్నాము, నిండు నవరాత్రులు నిన్ను గొలుచుకున్నాము. నిన్ను వాడవాడలందు తల్లి నిలుపుకున్నాము, నిన్ను నవరాత్రులు నిన్ను గొలుచుకున్నాము. నిన్ను గొలుసుకుంటూ సంబరాల చేసుకున్నాము, కన్నులారా నీ రూపు చూసి మురిసిపోయినం. నిన్ను గొలుచుకుంటూ సంబరాలు చేసుకున్నాము, కన్నులారా నీ రూపు చూసి మురిసిపోయినాం. రంగు దీపాల కాంతుల్లో మెరిసేటి నిన్ను చూసి ఆడిపాడినం. వందనాలు 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 తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. నీ కొండ కష్టమాని నాడు మొక్కుకున్నాము, నేడు వచ్చి నీ ముడుపులన్నీ తీర్చుకున్నాము. నీ కొండ కష్టమాని నాడు మొక్కుకున్నాము, నేడు వచ్చి నీ ముడుపులన్నీ తీర్చుకున్నాము. ఎంతో సుందరంగా ఉన్న నిన్ను చూసుకున్నాము, భక్తి మీర నీకు మైమరిచి భజన చేసినం. ఎంత సుందరంగా ఉన్న నిన్ను చూసుకున్నాము, భక్తి మీర నీకు మైమరిచి భజన చేసినాం. కొండంత కోటొక్క భక్తులంతా నిండంగా దండి జాతరంతా చూసినం. వందనాలు 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 తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. మా ఇంటింట నిన్నే నిలుపుకున్నాము, మా ఇలవేల్పు నీవాని తలుసుకున్నాము. మా ఇంటింట నిన్నే నిలుపుకున్నాము, మా ఇలవేల్పు నీవాని తలుసుకున్నాము. నిన్ను ప్రతిరోజు నిష్టతోని గొలుచుకున్నాము, నీకు 10 ఏళ్ల పబ్బతి పట్టుకున్నాము. నిన్ను ప్రతిరోజు నిష్టతోని కొలుచుకున్నాము, నీకు 10 ఏళ్ల పబ్బతి పట్టుకున్నాము. మల్లేటి కళ్ళ మాకు పిల్లాడు పుట్టెనంట మల్ల మల్ల కొండ కష్టమే. వందనాలు తల్లి వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. కోటి కోటి దండాలే తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. కోటి కోటి దండాలే తల్లి నీకు,
ఈ పోలేరం తల్లి పూర్వం మా తాతల నుంచి ఉంటుంది. ఈ గుడి పాత గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేసిన కాడి నుంచి ఇది 12వ సంవత్సరం. అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఏప్రిల్ నెలలో అమ్మవారి జాతర జరుగుతుంది. అలాగే అమ్మ దుర్గా విజయదశమి సందర్భంగా అమ్మవారి దుర్గా నవరాత్రులు కూడా ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటాను. తర్వాత ప్రతి సంవత్సరం కూడా అన్నదానం ఇవన్నీ భక్తుల సహకారంతోనే ఇవన్నీ నిర్మించబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటే అమ్మవారి కోసం కోరికలు అందరికీ తప్పగా తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ కోరుతున్నాం. మా తాతల కాలం నుంచి దేవాలయ నిర్మాణం ఉన్నది. అప్పుడు చిన్న గుడిగా ఉండేది పాత గుడి. 2014లో ఈ గుడికి పునర్నిర్మాణం జరిగింది. అక్కడ నుంచి భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి సంబరం దుర్గా నవరాత్రులు ప్రతి సంవత్సరం జరిగి ప్రతి సంవత్సరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు కూడా భక్తులు తండాలుగా వచ్చి తమ గోత్ర నామాలతో తమ కోరికలని వెల్లడించుకొని ప్రతిరోజు కూడా కుంకుమార్చన కార్యక్రమం, హోమాలు, అన్నదానం కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. పోలేరమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని నా అభిప్రాయం. జై పోలేరమ్మ, చల్లని తల్లి, బంగారు తల్లి. మోరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో 35వ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. శనివారం ఆలయ ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో భారీ ఎత్తున కుంకుమ పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మేడి త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, విజయదుర్గ స్వీట్ స్టాల్ అధినేత కరిబండి రాజేష్ బ్రదర్స్, పోతంశెట్టి వెంకట కృష్ణారెడ్డి, మేడి దుర్గేష్, శ్రీ విజయ కనకదుర్గ ఆలయం ట్రస్ట్ సభ్యులు, విజయదుర్గ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. వాడవాడలందు తల్లి నిలుపుకున్నము నిండు. ఇన్నిస్పేట కోటిపల్లి బస్టాండ్ ప్రక్కన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం 39వ దసరా మహోత్సవాలు ఆలయ గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం ఇన్నిస్పేట కోటిపల్లి బస్టాండ్ ప్రక్కన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం 39వ దసరా మహోత్సవాలు ఆలయ గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భైరవ భట్ల సూర్య వెంకట సుబ్రహ్మణ్య శర్మ నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. యాగ బ్రహ్మ ఈమని సంతోష్ శర్మ చండీ హోమం దంపతుల చేత నిర్వహించారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నిప్పులు గుండం కార్యక్రమం జరిగింది. కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పసుపు కుంకుమాలు తెచ్చినాము, మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము. పసుపు కుంకుమాలు తెచ్చినాము, మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము. తల్లి కనుము కట్నాలు పెట్టినాము, మా కష్టాలు తీర్చమంటూ మొక్కినాము. కనుము కట్నాలు పెట్టినాము, మా కష్టాలు తీర్చమంటూ మొక్కినాము. తీరొక్క పూలదండ తీరంగా అల్లుకొచ్చి నీ మెడలో వేసినామే. వందనాలు 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 తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు.
ఈ సంవత్సరం 39వ అమ్మవారి వార్షికోత్సవం. అయితే 14 సంవత్సరాలుగా ఇక్కడ ఈ నిప్పుల గుండం కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. మరి ప్రతి ఏడాది కూడా మరి దిగ్విజయంగా జరుగుతూ ఎవరికి ఎటువంటి హాని కలగకుండా అమ్మవారి దయ వల్ల ఎప్పుడూ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి నిప్పుల గుండం కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతం వారు అందరూ కూడా 26, 27 వార్డులో అందరూ కూడా భక్తులు, మహిళలు, సోదరులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించడం జరుగుతుంది. అలాగే ఎంతో దిగ్విజయంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి మీరు కూడా, మీడియా వారు కూడా, మరి పోలీసు వారు, ఈ చుట్టుపక్కల వ్యాపారస్తులు అందరూ కూడా, ప్రజానీకులు అందరూ కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాం. అలాగే ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. దుర్గమ్మ తల్లి రేపు కుంకుమ పూజ, గాజులు, కుంకుమ, పసుపు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే సరస్వతి పూజ కూడా ఉంది. ఆ రోజు చుట్టుపక్కల వారి పిల్లలందరికీ కూడా ఎన్నో పుస్తకాలు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి దయ వల్ల దిగ్విజయంగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులో వీవర్స్ కాలనీ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 47వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా భారీ ఎత్తున భక్తులు కుంకుమ పూజలు చేయించుకున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులో వీవర్స్ కాలనీ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ సాయి మందిర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 47వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 6వ రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా భారీ ఎత్తున భక్తులు కుంకుమ పూజలు చేయించుకున్నారు. అనంతరం భక్తులకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నపూర్ణ రైస్ ఇండస్ట్రీస్ అధినేత మండవల్లి వెంకన్నబాబు, కాశీ అన్నపూర్ణ దంపతులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవ కమిటీ సభ్యులు జొన్నాడ వీర వెంకట సుబ్బారావు, దుత్తుపూడి శ్రీనివాస్, కంటిపూడి శ్రీనివాస్, జవ్వాది మురళీకృష్ణ, రాజు, కాలేపు రవి, ఎన్వి సత్యనారాయణ, దుద్దుపూడి పద్మావతి, బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. కోటి కోటి దండాలే తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. పసుపు కుంకుమాలు తెచ్చినాము, మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము. పసుపు కుంకుమాలు తెచ్చినాము, మమ్ము పచ్చంగా చూడ. సరస్వతి ఘాట్ జ్ఞాన సరస్వతి ఆలయంలో కుమార పరిమళ హరిప్రియ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన, అలాగే శ్రీ లలిత కళాప్రియ నృత్య నికేతన్ కనికిడి నీడి నవ్య శిష్య బృందం నాట్య ప్రదర్శన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ జ్ఞాన సరస్వతి ఆలయంలో 11వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు పూజలు చేస్తున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి మేనేజింగ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కుమార పరిమళ హరిప్రియ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన, అలాగే శ్రీ లలిత కళప్రియ నృత్య నికేతన్ కనికినీడి నవ్య శిశు బృందం నాట్య ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. La la la
శుంకర భాస్కరరావు స్మారక క్రీడా సేవ పురస్కారాల ప్రదానోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక శుంకర భాస్కరరావు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ గాంధీపురం 2లో తూర్పుగోదావరి జిల్లా వ్యాయామోపాధ్యాయుల సంఘం శుంకర భాస్కరరావు క్రీడా పరిశోధన అభివృద్ధి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ వర్రే శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా, శుంకర భాస్కరరావు పాఠశాల హెడ్ మాస్టర్ రాబీ సన్యాసరావు అధ్యక్షతన శుంకర భాస్కరరావు స్మారక క్రీడా సేవా పురస్కారాలను అందించారు. ఎస్కేవిటి గవర్నమెంట్ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిఏ కిషోర్ బాబు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ జి గౌరీ శంకర్లకు పురస్కారాలను ప్రదానం చేశారు. తొలుత ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారులు శుంకర భాస్కరరావు చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెటరన్ అథ్లెట్ సిడిగం ఆనంద్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ మేనేజర్ జగజీవన్ రామ్, క్రీడా పరిశోధకులు శుంకర నాగేంద్ర కిషోర్, రిటైర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సీరా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. Sierra Gangadhar Rao and others. May I request Principal Headmaster Garu and Corporator Garu to present. Sir, కొద్దిగా ఎదుర్కొన్నాను సార్. ఇప్పుడే చెప్తాను ఆనంద్ గారికి. ఆనంద్ కూడా పట్టుకోవాలి. ఉండండి, దగ్గర ఉండండి. Research and Development Center, Rajahmundry, Register number 130/2010, Mission to Inculcate Sports and Physical Activity Culture among children and youth. Pleased to recognize and honor the outstanding sports resource person G. Gauri Shankar, retired manager Quality Control Food Corporation of India, for their outstanding achievements like silver at Asian Masters Athletics Meet Sri Lanka, silver at Masters Athletics Meet at Thailand, gold medals in National Masters Athletics Meets, gold medals in state meets of Masters Athletics Meets, presented on 23rd September to commemorate Sagar. ఇది ఎలా జరిగింది? మరి పెద్దలు మీరు కూడా ఆ రోజు హాజరు కాలేకపోయారు. ఆ రోజు నేను కూడా హాజరు కాలేకపోయాను. కారణం మినిస్టర్ గారు ఆ రోజుల్లో ఉండటం, ఎమ్మెల్యే గారితో బిజీ ప్రోగ్రామ్లో రాలేకపోయాను. ఈ యొక్క క్యాంపస్ చూస్తున్నట్లయితే శుక్రభాస్కరం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ప్రతి సంవత్సరం కూడా ఏదో రకమైనటువంటి స్పోర్ట్స్ గేమ్స్ ఉన్నటువంటి చేసేటువంటి పెద్ద పెద్ద లీడర్స్ని
ప్రతి ఒక్క సంవత్సరం అందరినీ కూడా సన్మానించుకోవడం, వాళ్ళని చేసిన సేవలు గుర్తించుకోవడం, వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్కి ఏ రకమైనటువంటి అందించాలి వీళ్ళని చూసి అనేటువంటి విధానంలో స్కూల్ పిల్లలందరూ తెలియజేయడం జరుగుతూ ఉంది. గత 20 సంవత్సరాల బట్టి ఇదే స్కూల్లో. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దేవి చౌక్ సెంటర్లో 92వ దసరా మహోత్సవాల్లో భాగంగా 6వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు. హోరాహోరీగా బ్యాడ్మింటన్ పోటీలు. యాభై 56 కేసుల్లో నిందితులుగా ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 2 చోరులకు రాజమహేంద్రవరం బొమ్మూరు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్. పాలు త్రాగుతున్న వారాహిదేవి అమ్మవారి విగ్రహం, క్యూ కట్టిన భక్తులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.